నమస్కారం. వెల్కమ్ టు మన టీవీ. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్క మహిళకి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మహిళా ఆరోగ్యం కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఈ ఎపిసోడ్లో పర్టికులర్గా గైనిక్ సమస్యల గురించి, గర్భిణీ స్త్రీ యొక్క ఆరోగ్యం గురించి మనం తెలుసుకోబోతున్నాం. మరి ఈ విషయానికి సంబంధించి మరింత అవగాహన మనకు కల్పించడానికి మనతో ఉన్నారు డాక్టర్ పి మాలతి గారు, అసోసియేట్ ప్రొఫెసర్. మరి ఆవిడని పరిచయం చేసుకుని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. సో మీకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. అందరి మహిళలకు కూడా నా తరఫు నుంచి హ్యాపీ ఉమెన్స్ డే అండ్ ప్రౌడ్ టు బీ అ ఉమెన్. ఎస్, నేను కూడా ప్రౌడ్ టు బీ ఏ ఉమెన్ అని చెప్పాలనుకున్నాను. ఓకే, సో అసలు మనం ఫిట్నెస్ అంటే నాట్ ఓన్లీ ఇన్ ప్రెగ్నెన్సీ, అసలు ఉమెన్ ఫిట్నెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? బేటీ బచావో బేటీ పడావో నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనము ఒక నినాదం స్టార్ట్ చేశాము. అందులో ఏంటి, ప్రతి గర్భిణీలో ఆడపిల్లను మనం కాపాడాలి. కాపాడిన తర్వాత కాపాడమే కాకుండా తర్వాత అడోలసెంట్ ఏజ్, యవనస్థ అడోలసెంట్ ఏజ్, ఆ ఏజ్లో తర్వాత ప్రెగ్నెన్సీ రాకముందు, ప్రెగ్నెన్సీ, అలా ప్రతి దశలో మనం కాపాడిన ఫలితం దక్కుతుంది. సో ఎవ్రీవేర్ ప్రతి స్టేజ్లో మనం వాళ్ళను కనిపెట్టుకోవాలి ఆరోగ్యాన్ని. ఓకే, కంపల్సరీ ప్రెగ్నెన్సీ నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే చాలామంది అపోషన్స్ చేయించుకుంటారు అమ్మాయి అని తెలియగానే. సో అక్కడ నుంచే వాళ్ళని సేవ్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. కరెక్ట్. సో వాళ్ళు పుడితేనే కదా డెవలప్మెంట్ అనే గ్రోత్ అనేది. సో ఇప్పటికీ చాలామందికి అవేర్నెస్ వచ్చింది. అంటే అమ్మాయిల శాతం తక్కువగా ఉంది. ఒకటి, అమ్మాయిలు ఎంతో ఇంపార్టెన్స్ సొసైటీకి అనేది తెలుసుకోవడం వల్ల ఇది తగ్గింది, ఈ రేషియో తగ్గిందని చెప్పచ్చు. అవేర్నెస్సే కాకుండా ప్రభుత్వ పరంగా కూడా ప్రతి డాక్టర్ కూడా వాళ్ళ వృత్తిని కరెక్ట్గా చేయడం మొదలుపెట్టారు. అది చేయడం తప్పు అనే ఒక ప్రమాణం తీసుకోవడం జరిగింది. ప్రతి ఆడపిల్లను కాపాడాలనే ఒక నినాదము డాక్టర్స్లో కూడా అవేర్నెస్ రావడం వల్ల ఎవరు కూడా అలాంటి పనులు చేయడం లేదు. సో ఆ ఎథిక్స్ అనేది ఫాలో అవుతున్నారు. ఓకే, సో అందరూ కూడా ఫాలో అవ్వాలని కోరుకుందాం. అయితే ముఖ్యంగా ఇవాళ మన ఎపిసోడ్లో డిస్కస్ చేసుకోబోయేది గర్భిణీ స్త్రీ ఆరోగ్యం. ఓకే, సో ముందుగా అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్స్ ఎలా చేసుకోవాలంటారు? ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నుంచి చేసుకోవాలా, రాక ముందు నుంచి ప్రిపరేషన్ ఉంటుందా? నేను మీకు ఇప్పుడు చెప్పినట్టుగా అడోలసెంట్ ఏజ్ గ్రూప్ అంటే యవ్వన స్థలంలో ఎప్పుడైతే స్త్రీకి నెలసరి ముట్టు రావడం జరుగుతుందో అప్పటి నుండి అమ్మాయికి రక్తహీనత రాకుండా గవర్నమెంట్ ఒక మంచి పాలసీ పథకాన్ని చేపట్టింది. ఏంటంటే ప్రతి ఒక్క అమ్మాయికి 12 సంవత్సరాల వరకు 12 గ్రాముల రక్తం ఉండాలి. సో అది ఎలా సాధ్యం అవుతుంది? అది స్కూల్స్లో గవర్నమెంట్ ఏం చేశారంటే వారానికి ఒక ఐరన్ పిల్, వారానికి ఒక ఐరన్ ట్యాబ్లెట్ని ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరంలో 2 సార్లు డీవర్మింగ్ అంటే నట్టలు కానీ అలాంటి పురుగులు ఏదైనా ఉంటే పడిపోవడానికి ట్రీట్మెంట్స్ ప్రతి స్కూల్లో జరుగుతూ ఉంది. అంటే ఏంటి, అమ్మాయి అడోలసెంట్ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడే, ఒక వివాహం జరగనప్పుడే తను కొన్ని విషయాలలో జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, పీరియడ్స్ని ఎలా ఆ టైంలో ఎలా శుభ్రతగా ఉండాలి, ఆ అవగాహన కూడా. ఎందుకంటే ఆ టైంలో శుభ్రత అనేది లేకపోవడం వల్ల కూడా కొన్ని ఇన్ఫెక్షన్స్కి గురి కావచ్చు. తర్వాత సుఖ వ్యాధుల నుంచి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, డొమెస్టిక్ వైలెన్స్ నుంచి ఎలా ప్రొటెక్ట్ ఇవన్నీ స్కూల్ దశలో జరిగిపోయిన తర్వాత యవన దశకు వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసినప్పుడు ప్రతి ప్రెగ్నెన్సీ కూడా ఒక ప్లాన్డ్ ప్రెగ్నెన్సీగా ముందుకెళ్ళాలి. అంటే ఏంటి, నేను ఎప్పుడు ప్రెగ్నెంట్, నేను తల్లినయ్యే అర్హత నాకుందా, నా ఆరోగ్యం సరిగ్గా ఉందా, నా భర్తకు హెల్త్ బాగుందా అని ఒక డాక్టర్ని సంప్రదించి కొన్ని రకాల పరీక్షలు చేయించుకొని ఫోలిక్ యాసిడ్ అనే ఒక మాత్ర ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇది ఫ్రీగా సప్లై చేయబడుతుంది. 5 మిల్లీగ్రాములు ఒక చిన్న ట్యాబ్లెట్ 2 నెలల ముందుగా మనం వేసుకుంటే పుట్టబోయే బిడ్డకు కొన్ని మేజర్ ప్రాబ్లమ్స్, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటాం, అంటే బ్రెయిన్కి సంబంధించిన డిఫెక్ట్స్ లేకుండా పుట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఈ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ ఏదైనా మనకి వైటమిన్ లోపం వల్ల మాత్రమే వేసుకోవాలా, లేదా ప్రతి ఉమెన్ వేసుకోవాలి? ఇది మనకు ఫుడ్లో ఆకుకూరలలో ఉంటుంది, కానీ మనం అది కుక్ చేసినప్పుడు, బాయిల్ చేసినప్పుడు అది పోతుంది. ఓకే, సో ఇలా చాలా రకాల విటమిన్స్ మనం కుక్ చేస్తున్నప్పుడు పోవడం జరుగుతుంది కంపల్సరీ కూడా. ప్రతిదీ మనం ఉంది అని తీసుకున్న తర్వాత అది మన బాడీకి అబ్జర్వ్ చేసుకోలేదు. సో ఏ విధానంలో కుక్ చేయడం వల్ల మనం ఎక్కువ విటమిన్స్ని కాపాడుకోగలుగుతాం? సో రిపీటెడ్ కుకింగ్ చేసుకోకూడదు. అలా అని మనం పచ్చి కూరగాయలు కూడా తీసుకోవడానికి లేదు. దాని మీద పెస్టిసైడ్స్, వర్మ్స్ అవన్నీ కూడా మనకు రావడానికి అవకాశం ఉంటుంది. రిపీటెడ్గా
ప్రాపర్గా వాష్ చేయడం. ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ ఒకటి వచ్చింది, బట్ థింగ్ ఇస్ అది అంత అఫోర్డబుల్ కాదు, ఎక్స్పెన్సివ్. సో ఆకుకూరలు, ప్రతి బ్యాలెన్స్డ్ డైట్ తినడం అనేది స్కూల్ నుంచే అమ్మాయిలకి చెప్పడం జరగాలి. ఎందుకంటే ప్రతి నెల తనకు బ్లడ్ పోతుంది కాబట్టి బ్యాలెన్స్డ్ డైట్ అంటే అన్ని సమపాలనలో ఉండాలి. కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్. ఆకుకూరలు కూడా ప్రతి సర్వింగ్లో ఆకుకూరలు ఉండేలాగా, ఎక్కువసార్లు ఉదయం చేసింది మళ్ళీ మధ్యాహ్నం బాయిల్ చేసుకోవడం, మళ్ళీ మధ్యాహ్నం చేసింది ఏ పూటకు ఆ పూట ఫ్రెష్గా తీసుకోవడం, అది ముఖ్యం. ఓకే. అన్ని విటమిన్స్లోకి ముఖ్యమైన విటమిన్, బిడ్డ ఆరోగ్యానికి కొరకు సంబంధించిన విటమిన్ వచ్చి ఫోలిక్ యాసిడ్. సో 2 months ముందే అది ఇవ్వడం జరుగుతుంది. రోజుకు ఒక టాబ్లెట్. అలా ఎన్ని రోజులు? అలా 2 నెలలు ముందు ప్లాన్ చేసుకోవాలి. ఓకే, 2 months. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. ఓకే. ఇంకా ఏమన్నా అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాం మేము అన్నప్పుడు ఇంకా ఈ ఫోలిక్ యాసిడ్ రిలేటెడ్ కాకుండా ఇంకా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవచ్చు? తన బరువు కరెక్ట్గా ఉందా? తక్కువ బరువు ఉన్న వాళ్ళు కొంచెం హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడం, ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు తగ్గించుకోవడం. ఇప్పుడు ఒబేసిటీ కూడా చాలా కామన్గా చూస్తున్నాము. అలాంటివి స్త్రీ ప్రెగ్నెంట్ అయినప్పుడు కూడా ప్రెగ్నెన్సీ వేస్టేజెస్, కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. సో ఐడియల్ బాడీ వెయిట్ ఉందా లేదా. రెండోది బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవడం, గుండెకి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం, రక్తహీనత టెస్ట్ చేసుకోవడం, థైరాయిడ్ టెస్ట్ చేసుకోవడము, షుగర్ లెవెల్స్ టెస్ట్. ఇది బేసిక్ థింగ్స్. సో మ్యారేజ్ అయిన తర్వాత హెచ్ఐవి టెస్ట్ చేసుకోవడం, ఇలాంటివి చేసుకోవడం వల్ల మనకు ఆరోగ్యం బాగుందా లేదా, మనం ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలా, అలాంటివన్నీ కూడా ముఖ్యం అన్నట్టు. ఓకే. సో ఈ గర్భం ధరించిన స్త్రీలు బరువైన వస్తువులు లేపకూడదు అని అంటారు. నిజంగా అంటే ఉమెన్ స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల లేపకూడదా, లేదంటే నార్మల్గానే బరువైన వస్తువులకు దూరంగా ఉండాలా? ఇప్పుడు ప్రెగ్నెన్సీలో కొన్ని మార్పులు వస్తాయి. హార్మోన్స్ వల్ల కొన్ని అవయవాలు అన్ని రక్త ప్రసరణ ఎక్కువ అవుతుంది, లిగమెంట్స్ ప్రతిదీ కొంచెము లూజ్గా అవ్వడము, కొంచెము సాఫ్ట్గా అవ్వడము, అలాంటి మార్పులు వస్తాయి. ఎక్కువ బరువు అనేది మోయకూడదు, బట్ అట్ ద సేమ్ టైం కంప్లీట్ బెడ్ రెస్ట్ అనేది కూడా ప్రెగ్నెన్సీలో కరెక్ట్ కాదు. ఎందుకంటే రక్తం గడ్డగట్టుకునే శక్తి ఎక్కువ ఉంటుంది ప్రెగ్నెంట్ లేడీస్లో. సో కంప్లీట్గా రెస్ట్ ఎంత ప్రమాదమో అలా ఎక్కువ బరువు పట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు. తన స్తోమత తగ్గంత పనులు తను చేసుకోవచ్చు. నార్మల్ కుకింగ్ కానివ్వండి, చేసుకోవచ్చు, హౌస్ క్లీనింగ్ ఇవన్నీ చేసుకోవచ్చు. కానీ ఎక్కువ బరువు మోయడం వల్ల మనకి స్పైనల్ కార్డ్లో ప్రెషర్ పడే ఛాన్స్. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో కొన్ని మార్పులు వస్తాయి, టిష్యూస్ అన్ని సాఫ్ట్ అయిపోతాయి, మెత్తదనం వచ్చేస్తుంది, దానివల్ల సిస్టమ్ వస్తుంది, హార్మోన్స్ వల్ల అలా జరుగుతుంటది. ఓకే. సో అయితే మనకి జనరల్గా ఈ సిటీ లైఫ్లో ఉండే ఉమెన్ అంటే మనకి అవేర్నెస్ ఉంటుంది, ప్రోటీన్ గ్రోత్ ఇవన్నీ అవేర్నెస్ ఉంటుంది. విలేజెస్లో ఉండే ఉమెన్కి ప్రోటీన్ లోపం ఉంటుంది, అవేర్నెస్ కూడా తక్కువ ఉంటుంది. మరి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి అందుబాటులో ఉన్న ఫుడ్లో దేంట్లో మనకి సరైన పోషకాలు లభిస్తాయి? మీరు చెప్పినట్టు విలేజ్లోనే కాకుండా ఇక్కడ వాళ్ళకి అవగాహన ఉంటుంది అనుకుంటున్నారు, కానీ ఇక్కడ ఏంటంటే టైం లేకపోవడము, పరిగెత్తి జాబ్కి వెళ్ళడము, ఫాస్ట్ ఫుడ్ ఈజీగా దొరకడము. సో ఇక్కడ కూడా అవేర్నెస్ ఉన్న ఇక్కడ కూడా అదే సమస్యలు ఉన్నాయి, అక్కడ కూడా అవే సమస్యలు ఉన్నాయి. సో ప్రెగ్నెన్సీలో డైట్, న్యూట్రిషన్ ఎలా తీసుకోవాలి, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ఇనుముతో కూడుకున్న ఆహారం, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం, బెల్లము, పల్లీలు, ఇవి చీప్ అండ్ బెస్ట్. సో అలాంటి ఆహారాలు తీసుకోవాలి. ప్లస్ నాన్ వెజిటేరియన్స్కి ఒక బాయిల్డ్ ఎగ్ తింటే వేడి అని, నాన్ వెజ్ తింటే వేడి అని, అలాంటివన్నీ అపోహలు. తర్వాత కొంతమందికి ఎలా ఉంటుందంటే ఎక్కువ తీసుకోవడం వల్ల బేబీ గ్రోత్ పెద్దగా అయిపోయి డెలివరీ కష్టం అవుతుందని. అలాంటివి కాకుండా ఆమె యొక్క రిక్వైర్మెంట్స్, ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం బిఎంఐ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ప్రెగ్నెంట్ లేడీకి ఆమె ఎత్తు తగ్గంత బరువు అనే ఒక ఫార్ములా ఉంటుంది. సో ఆమె బిఎంఐని బట్టి ఆమెకి ఎన్ని క్యాలరీస్ అవసరం అనేది క్యాలిక్యులేట్ చేసి గైనకాలజిస్ట్ ఆవిడకి చెప్పడం జరుగుతుంది. ఓకే. సో మీరు అన్నారు ఇందాక ఆ ఫుడ్ వేడి, ఈ ఫుడ్ తింటే వేడి అని. జనరల్గా ప్రోటీన్ ఉండడం వల్ల ఫుడ్లో వేడి చేస్తుంది అంతే తప్ప వేడికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా? వేడి అనేది అసలు క్యాలరీస్ని అసలు వేడి అనే పదం అయితే మెడికల్ డిక్షనరీలోనైతే లేదు. సో క్యాలరీస్, ఒక్కొక్క ఆహారం, ఒక్కొక్క ప్రోటీన్కి ఇంత క్యాలరీస్. సో మన బాడీలో ఎనర్జీ రిలీజ్ అవుతుంది, దాని క్యాలరీస్ని బహుశా వీళ్ళు వేడి అని అనుకుంటారేమో. సో మన యొక్క బరువు, మన యొక్క హైట్ని బట్టి మనం ఇన్ని క్యాలరీస్ తీసుకోవాలి. మనము
ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళకు ఇన్ని సో ఫిజికల్ యాక్టివిటీ అండ్ బిఎంఐ ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని మనము క్యాలరీస్ అనేది మనము డాక్టర్స్ మేము వాళ్ళకు అడ్వైస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో పుట్టబోయే బిడ్డ పూర్తిగా ఆరోగ్యంగా ఉండడానికి ఒక ఉమెన్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలంటారు? సో డైట్ ఇప్పుడే నేను వివరించినట్టు సపోజ్ సింగిల్టన్ ఒకే శిశువు కడుపులో ఉన్నప్పుడు రిక్వైర్మెంట్స్ డిఫరెంట్. ఒక్కొక్కసారి మల్టిపుల్ ప్రెగ్నెన్సీ, ఇద్దరు పిల్లలు ఒకేసారి కడుపులో అలా ఉన్నప్పుడు రిక్వైర్మెంట్స్ ఆర్ మోర్. ఆల్రెడీ హైట్ వెయిట్ తనకు అడిక్వేట్గా ఉన్నప్పుడు క్యాలరీస్ తగ్గుతాయి. అదే తన హైట్ వెయిట్ తక్కువగా ఉంది, తన వెయిట్ చాలా తక్కువగా ఉన్నప్పుడు క్యాలరీస్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. రక్తహీనత ఉన్నప్పుడు క్యాలరీస్ ఎక్కువ ఇవ్వాల్సి, సో అలా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాల్సి వస్తుంది. అంతే తప్ప యూనిఫామ్గా ఇంత ఉంటుంది ఇంత తీసుకోవాలి అనేది లేదు. ఆ రిక్వైర్మెంట్ ప్రతి ఒక్కరికి టైలర్ మేడ్ అవుతుంది. సో ఆ స్త్రీని గమనించి తన రిక్వైర్మెంట్స్ని మేము క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో అంటే ట్విన్స్ ఉన్నప్పుడు మనకి డబుల్ ఫుడ్ తీసుకోవాలి అని అన్నారు మీరు. జనరల్గా ఒక్కలే బాబు లోపల ఉన్నప్పుడు ఒక్కలే పాప ఉన్నప్పుడు ఎలాంటి డైట్, ఎలాంటి పౌష్టిక ఆహారం, ఎందులో మంచి వాల్యూస్ ఉంటాయి? సో మిక్స్డ్ మనం బ్యాలెన్స్డ్ డైట్ అంటాం. అంటే కార్బోహైడ్రేట్ 50% ఉండాలి. అందులో 50% కార్బోహైడ్రేట్ 30% ప్రోటీన్ 25% ఫ్యాట్ ఉండాలి. సో ఇలా చెప్పడం వల్ల తనకు అర్థం అవ్వదు. సో మనం ఏం చెప్తామంటే ఒక బాయిల్డ్ ఎగ్, ఒక ఉడకపెట్టిన ఎగ్, ప్రోటీన్ కోసం ఒక గుప్పెడు నానబెట్టిన శనగలు, తర్వాత తప్పనిసరిగా ఒక స్మాల్ కప్ దాల్, ఓకే, పప్పు, కందిపప్పు డైలీ, ప్లస్ ఆకుకూరలు, ఒక ఫ్రూట్, ఒక గ్లాస్ మిల్క్ ఉదయం సాయంత్రం. సింపుల్గా ఇలా చెప్తాం. అండ్ ఫ్రీక్వెంట్ స్మాల్ మీల్స్ ఇస్ ద కాన్సెప్ట్. ప్రెగ్నెన్సీ అడ్వాన్స్ అవుతున్నా కొద్దీ డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి కాబట్టి కొంచెము ఎక్కువసార్లుగా 2-3 అవర్స్ గ్యాప్లో తీసుకోమని చెప్తుంటాం. అండ్ వాటర్ ఇంటేక్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీలో రక్తం గడ్డగట్టే గుణం ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీలో వాటర్ ఎక్కువగా తీసుకోవాలి, దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. సో 3 నుంచి 4 లీటర్ల ద్రవాలు వాటర్ రూపంలో, జ్యూసెస్ రూపంలో, కోకోనట్ వాటర్, సూప్స్ రూపంలో, మజ్జిగ రూపంలో, రాగి జావలాగా అలా తీసుకోవాలి. ఓకే. సో లిక్విడ్స్ 3 to 4 లీటర్స్ వరకు తీసుకోవాలి. ఓకే. ఈ డైట్ మెయింటైన్ చేసుకుంటూ ఎవ్రీ ఉమెన్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. మరి కొంతమంది ఒబెసిటీతో బాధపడుతుంటారు, ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది వాళ్ళ బాడీలో, ఎక్కువ లావుగా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఫ్రీక్వెంట్గా అపోషన్స్ అవుతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవచ్చు ప్రెగ్నెన్సీ కోసం? సో నేను ఇదివరకు చెప్పినట్టు ప్రీ కన్సెప్షనల్ అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే తన ఐడియల్ బాడీ వెయిట్కి ప్రయత్నించాలి. సో బాడీ వెయిట్ హెవీగా ఉన్నప్పుడు మీరు చెప్పినట్టు చాలా కరెక్ట్గా వివరించారు నష్టాలు ఏమేమి ఉంటాయో. అవన్నీ జరగకూడదు అంటే తన ఐడియల్ బాడీ వెయిట్కి ఏం చేయాలి ఫస్ట్, అది టైం టేకింగ్ ప్రొసీజర్. అందుకే మనం అడోలసెంట్ స్కూల్ హెల్త్ ప్రోగ్రాంలోనే ఒబేసిటీకి మీద చెక్ పెట్టాలి, జంక్ ఫుడ్ మీద చెక్ పెట్టాలి, అక్కడ బ్యాలెన్స్ డైట్ మీద ఇంపార్టెన్స్ చెప్పాలి. సో ఐడియల్ బాడీ వెయిట్తో ప్రెగ్నెన్సీ రావడానికి ప్రయత్నించాలి. కానీ హెవీ బాడీ హై బిఎంఐతో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నష్టాలు, వాళ్ళకు బీపీ ఎక్కువ అవ్వడం, వాళ్లకు షుగర్ రావడము, అబార్షన్స్ రావడము, ఇలాంటివన్నీ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఐడియల్ ఈజ్ అడోలసెంట్ ఏజ్ గ్రూప్ నుంచి అక్కడే మనము వాళ్ళని కరెక్ట్ చేయడం ఈజీ. ఓకే. సో ప్రెగ్నెన్సీ మంత్స్ పెరుగుతున్న కొద్దీ ఒక కాల్ చూద్దామండి. అలాగే. హలో. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను పావని మాట్లాడుతున్నానండి, హన్మకొండ నుండి. పావని గారు, హ్యాపీ ఉమెన్స్ డే ముందుగా మీకు. థ్యాంక్ యూ అండి, సేమ్ టు యూ. ఓకే. సో పావని గారు, చెప్పండి. మాలతి గారు, డాక్టర్ పి మాలతి గారు మనతో ఉన్నారు, మీ సందేహం ఏంటో అడగండి. సరేనండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే పావని గారు. హ్యాపీ ఉమెన్స్ డే అండి. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ద సేమ్. హలో. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ద సేమ్ పావని గారు. చెప్పండి. హలో. పావని గారు వినపడుతుందా? హలో. 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 చెప్పండి పావని గారు. నాకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుందండి. అయితే నాకు ఏంటి చెప్పడమ్మా. హలో. పావని గారు, క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేస్తారా, వాయిస్ కట్ అయింది. ఓకేనండి. నాకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుందండి.
ఓకే. అయితే నాకు ఏంటంటే థైరాయిడ్ ఉంది, ఓకే. పీసీఓడి కూడా ఉందండి. మ్మ్. అయితే డాక్టర్ అన్నారు కదా, మీకు రెగ్యులర్ సైకిల్ అయితే మీకు పిల్లలు అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, అప్పటి వరకు మీరు యాన్సీ టాబ్లెట్స్ వాడమన్నారండి. ఓకే. అయితే ఏంటంటే అప్పుడు ఇంజెక్షన్స్ వేశారండి, ఎగ్ డెవలప్మెంట్ కోసం అని ఇంజెక్షన్స్ వేస్తే ఒకసారి కన్సీవ్ అయ్యి 2.5 monthsకే పోయిందండి. ఓకే. మళ్ళీ తర్వాత సేమ్ ఇంజెక్షన్స్ వాడితే ఎగ్ డెవలప్మెంట్ లేదు, ఇప్పుడు మీరు యాన్సీ టాబ్లెట్స్ వాడండి ఒక 6 months వరకు, తర్వాత మళ్ళీ ప్లాన్ చేద్దామని అన్నారు. ముఖ్యంగా పీసీఓ అనే ప్రాబ్లము ఇప్పుడు మీకు మ్యారేజ్ అయిన తర్వాతనే వచ్చి ఉండదు. జనరల్గా ఇది అడోలసెంట్ పీరియడ్స్ వచ్చిన 2-3 సంవత్సరాల తర్వాత వచ్చే సమస్య. సో అందుకని మనమంతా ఆ టైంలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెన్సీ మ్యారేజ్ అయ్యి ప్రెగ్నెన్సీ కన్నా ముందు మనము ఐడియల్ ఒక 5% ఆఫ్ బాడీ వెయిట్, మన బాడీలో ఉన్న 5% వెయిట్ని మనం తగ్గించుకోవడము, లైఫ్ స్టైల్ కొంచెం టెన్షన్స్ తగ్గించుకోవడం, యోగా ఆసనాలు చేయడము, సమయానికి ఆరోగ్యమైన జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడము, ప్రాపర్ డైట్ తీసుకోవడము, 10 o'clock మ్యాక్సిమం 10-10:30కి పడుకోవడము, ఉదయం లేయడము, వాకింగ్ ఇలాంటి గుడ్ లైఫ్ స్టైల్ని స్టార్ట్ చేస్తే ఈ పీసీఓ ప్రాబ్లం అనేది చాలా వరకు అరికట్టవచ్చు. సో ఇది ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీస్ రాకపోవడము, వచ్చిన తర్వాత కూడా అబార్షన్స్ అవ్వడము ఇలాంటివి జరుగుతుంటాయి. సో పావని గారు, సో మెయిన్గా షీ హ్యాస్ టు కాన్సన్ట్రేట్ ఆన్ లైఫ్ స్టైల్. సో ఆ లైఫ్ స్టైల్ కూడా చాలా మనకు డిసీజ్ కంట్రోల్లో పనిచేస్తుంది, ఒక మందులే కాదు. ఓకే. సో ఇప్పుడు ఆవిడ ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వచ్చు అంటారు? సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, తను జాబ్ చేస్తుందో లేదో మనకు వివరించలేదు, తన వెయిట్ హైట్ మనకు తెలియలేదు. ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచో కూడా మనకు వివరించలేకపోయింది తను. సో యూజువల్గా ఇది మెన్సెస్ మెచ్యూర్ అయిన 2-3 years నుంచి స్టార్ట్ అవుతుంది. సో అప్పటి నుంచి కూడా పేరెంట్స్, ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేరెంట్స్. సో ఆ మార్పుని గమనించుకొని డాక్టర్ సలహా తీసుకొని జంక్ ఫుడ్ నుంచి టెంప్టేషన్ పిల్లలకి వాళ్ళకు దాని యొక్క ఇంపార్టెన్స్ కంట్రోల్ చేసుకోవడము. సో తల్లి రకరకాలుగా ట్రయల్స్ చేసి ఆరోగ్యమైన ఫుడ్ తనే అట్రాక్టివ్గా చేసి వాళ్ళకు పెట్టడము. సో వాళ్ళతో పాటు మదర్ కూడా వాకింగ్కి వెళ్ళడము, అలాంటివి వాళ్ళకు పిల్లలు ఫాలో అవుతారు. ఫస్ట్ రోల్ మోడల్ విల్ బి అ మదర్. అవును. ఓకే. సో అంటే ఆవిడకి వచ్చిన పీసీఓ ప్రాబ్లం మీరు అన్నట్టుగా మెచ్యూర్ అయిన 2-3 years నుంచి స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు, మెచ్యూర్ అయిన తర్వాత ఒక అమ్మాయిని పేరెంట్స్ ఏ విధమైన కేర్ తీసుకోవాలి? ఆ అమ్మాయి అంటే ఫిజికల్ లేబర్ చేయడంలో కానీ, ఎక్సర్సైజ్ చేయడం, డైట్లో కానీ, ఇంకా మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ కోసం ఆ అమ్మాయి విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఇప్పుడు మన కార్పొరేట్ స్టైల్లో ఏమైపోయింది, ఆల్ ద టైం కూర్చోవడం, చదవడం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, నో ఫిజికల్ యాక్టివిటీ. సో స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో ఒక పథకాన్ని స్టార్ట్ చేశారు. ఏంటంటే ప్రతి అమ్మాయికి వారానికి ఒకరోజు ఐరన్ ట్యాబ్లెట్ ఇవ్వడం, ఎవ్రీ వర్కింగ్ డే, అంటే 6 days, మనకు తెలుసు కదా వారంలో 6 రోజులు స్కూల్కి వెళ్తారు. సో ఎవ్రీ డే 1 hour, 1 గంట సేపు వ్యాయామం కంపల్సరీ. ఇంతకుముందు ఓన్లీ స్పోర్ట్స్, వారానికి ఒకరోజు మనకు ఫిజికల్ యాక్టివిటీ డే ఉండేది, స్పోర్ట్స్ డే ఉండేది. అలా కాకుండా ఇప్పుడు ప్రతి వర్కింగ్ డే 1 hour స్పోర్ట్స్ కంపల్సరీగా పెట్టారు. బట్ ఇక్కడ కొన్ని స్కూల్స్లో ఏమవుతున్నాయి, స్పేస్ ప్రాబ్లం. సో స్పేస్ లేకపోవడము, గ్రౌండ్స్ లేకపోవడము, వ్యాయామం. సో ఏదో విధంగా ప్రతి రోజు 1 గంట వ్యాయామం చేయడము, జంక్ ఫుడ్ నుంచి అవాయిడ్ చేయడము, ఆ చైల్డ్కి టెన్షన్ పెట్టకుండా, టార్గెట్స్ పెట్టకుండా, నువ్వు ఇది చదవాలి, నువ్వు ఈ ర్యాంక్ రావాలి, అలా పెట్టకుండా, ఒత్తిడి, మానసిక ఒత్తిడి లేకుండా, సో గమనించుకునే బాధ్యత తల్లిది, పేరెంట్స్. ఓకే. సో ఒక తల్లి చేయవలసింది. మరి తండ్రి పాత్ర ఎలాంటిది? సో బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇస్ ద ఫాదర్. సో కొన్ని ఫ్యామిలీస్లో తండ్రులు ఇద్దరు ఎర్నింగ్ మెంబర్స్ ఉంటారు, కానీ తల్లి చేసే ప్రతి దాన్ని కూడా తండ్రి సపోర్ట్ చేయాలి. కాంట్రవర్సీస్ వాళ్ళిద్దరి మధ్యలో ఉండకూడదు. సో తల్లిదండ్రులు కొట్లాడుకోవడము, తల్లిదండ్రులు ఒక ప్రాపర్ ఎన్విరాన్మెంట్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఇంట్లో లేకపోతే పిల్లలు కూడా అప్పుడు ఎవరూ రోల్ మోడల్ కాలేకపోతారు. సో మంచి అవగాహన, మంచి ఒక గుడ్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేసే బాధ్యత తల్లిదండ్రులది. తల్లి కూడా ప్రతి నెల గమనిస్తూ ఉండాలి,
అమ్మాయికి బహిష్ట నెలకు వస్తుందా, 2-3 నెలల్లో వస్తుందా, ఎన్ని రోజులు బ్లీడింగ్ అవుతుంది, అదంతా కూడా తల్లికి నాకు తెలియదు అనడానికి లేదు, ప్రతి తల్లి తెలుసుకోవాలి. ఓకే. సో షై ఫీల్ అవ్వకుండా పాపతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటే అమ్మాయి హెల్త్ అండ్ మెంటల్ కండిషన్ కూడా తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. కరెక్ట్. ఓకే. సో ప్రెగ్నెన్సీ టైంలో నెలలు నిండుతున్నప్పుడు ఎక్కువగా జర్నీస్ కూడా చేయొద్దంటారు, ఎందుకని? ప్రతి జర్నీలో ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిస్టెన్స్, దెన్ ద రూట్. మనం ల్యాండ్ మీద వెళ్తున్నామా, మనం ఎయిర్ ట్రావెల్ చేస్తున్నామా, అది కూడా డిపెండ్ అయి అవుతుంది. ఏంటంటే అనుకోకుండా 9వ నెల ప్రెగ్నెన్సీ అనేది, డెలివరీ పెయిన్స్ అనేది ఒక పర్టికులర్గా మనం ఒక క్యాలిక్యులేట్ చేసి ఒక డేట్ ఇస్తాము, ఈ టైంకి మీరు డెలివరీ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయని. కానీ కాస్త ముందు కాస్త వెనక అయ్యే అవకాశాలు ఉంటుంది. సో ప్రయాణాలు చేయడం వల్ల ఒక సడన్గా లేబర్ పెయిన్స్, డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అవుతే ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని ట్రావెల్ అనేది రెస్ట్రిక్ట్ చేస్తాము లేట్ స్టేజెస్లో. ఓకే. ట్రావెలింగ్ విషయంలో అంటే సాఫ్ట్ ట్రావెల్ అయితే దగ్గరలో ఉన్న దానికైతే పర్వాలేదు, రోడ్ అదంతా చూసుకోవాలి. మరి జనరల్గా డెలివరీ టైం దగ్గర పడుతున్నప్పుడు నెలలు నిండిన స్త్రీ సెక్స్కి కూడా దూరంగా ఉండాలి అని అంటారు, ఫిజికల్ రిలేషన్షిప్తో హస్బెండ్తో దూరంగా ఉండాలి, ఎంతవరకు అంటే కరెక్ట్ అంటారు? జనరల్గా ఈ స్టేట్మెంట్ అంత కరెక్ట్ కాదు, కానీ ఈ స్టేట్మెంట్, మీరు చెప్పిన స్టేట్మెంట్ కొన్ని రకాల ప్రెగ్నెన్సీలో కంపల్సరీగా పాటించాల్సి వస్తుంది. సపోజ్ మొదటి బ్లీడింగ్, ఎప్పుడైనా తనకు బ్లీడింగ్ ప్రెగ్నెన్సీలో కూడా ఒక్కొక్కసారి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మాయ కిందికి ఉండడం వల్ల బ్లీడింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో అలా మాయ కిందికి ఉండడము, బ్లీడింగ్ ఎపిసోడ్స్ ఏదన్నా తనకు జరిగి ఉంటే, ఇది వరకు తనకు నెలలు నిండకుండానే 7వ నెల, 6వ నెల, 8వ నెల అలా నెలలు నిండకుండానే డెలివరీ అయిపోవడము, గర్భసంచి కాస్త లూజ్గా ఉంది, చిన్నగా ఉంది, బలంగా లేదని డాక్టర్స్ చెప్పినప్పుడు అలాంటి సందర్భాల్లో ఇట్ ఈస్ నాట్ సేఫ్ టు go for sex. Right. So వేరే కాల్ చూద్దాం. హలో. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు లీలావతి అండి. లీలావతి గారు, మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా. సేమ్ టు యూ అండి. థ్యాంక్ యూ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి. ఓకే. డాక్టర్ పి మాలతి గారు ఉన్నారు మనతోటి, మీ డౌట్ ఏంటో అడగండి. అడగండి. చెప్పండి లీలావతి గారు. మేడం, నాకు చెప్పండి. 3 పాపలండి. ఓకే, గుడ్. 3వ బేబీ తర్వాత కూడా బాబు కోసం అని చెప్పేసి ఆఫ్ చేశారు. 3 అమ్మాయిలండి మీకు? అవునండి. వెరీ గుడ్. ఓకే. అయితే బేబీ తర్వాత ఇంకా నేను లూబే పెంచుకున్నాను మేడం. వెరీ గుడ్. దానివల్ల నేను పొట్ట పెరగడం, వెయిట్ పెరగడం జరిగిందండి. ఏమంటున్నారండి? వెయిట్ తగ్గారట. వెయిట్ తగ్గారు. ఓకే. పెరిగానండి. పెరిగారు. ఓకే. అవునండి. దానివల్ల ఇప్పుడు నాకు నెక్స్ట్ మళ్ళీ సర్జరీ చేయడానికి వీలు లేదంటున్నారు మేడం. నా సమస్యకి కొంచెం పరిష్కారం చెప్పండి. మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఒకటి ఏంటంటే, మీరు 3 అమ్మాయిలైనా కూడా మీరు అలా ఫీటిసైడ్ అలాంటివి ఏమీ చేయకుండా 3 అమ్మాయిల్ని చక్కగా చూసుకుంటున్నారు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ ఆన్ దట్ పార్ట్. రెండోది, మీరు కాపర్టీ అనే ఒక స్పేసింగ్ కొరకు కుటుంబ నియంత్రణ పద్ధతిని పాటించారు, అది కూడా చాలా మంచి విషయము. సో కంగ్రాచులేషన్స్ ఆన్ దట్ పార్ట్, యుల్ హ్యావ్ టు బి అప్రిషియేటెడ్. మూడోది ఏంటంటే, మీరు వెయిట్ పెరుగుతున్నారు. కాపర్టీలో ఉండేది ఓన్లీ కాపర్. సో కాపర్ అనేది ఓన్లీ ప్రెగ్నెన్సీ రాకుండా మనం ప్రివెంట్ చేస్తుంది. మీ వెయిట్కి కాపర్ టీకి సంబంధం ఏమాత్రం లేదు, అదొకటి తెలుసుకోండి. రెండోది, ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూడా మనకు మెటబాలిక్ రేట్ తగ్గుతుంది, మనకు రిక్వైర్మెంట్ ఎనర్జీ తగ్గుతుంటుంది. సో దానివల్ల ఏమవుతుంటుందంటే, మనకు కొన్ని హార్మోన్ చేంజెస్ వల్ల వెయిట్ ఆటోమేటిక్గా ఏజ్తో కూడా వస్తుంది. సో మీరు ఎప్పుడు ఇదివరకు వయసులో ఉన్నప్పుడు ఎంత మీరు క్యాలరీస్ తీసుకున్నారో అలా కాకుండా ఇప్పుడు క్యాలరీస్ని కొంచెం తగ్గించాల్సి వస్తుంది, రిక్వైర్మెంట్స్ తగ్గుతున్నాయి కాబట్టి. సో క్యాలరీస్ని తగ్గించుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్ అలాంటి ఎక్సర్సైజెస్ కూడా చేసి వెయిట్ని తగ్గించుకోండి, అంతేగాని కాపర్టీకి దీనికి సంబంధం లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడానికి బరువు ఎక్కువ ఉండడం వల్ల చేయనంటున్నారని చెప్పారు. ఇప్పుడు మన గవర్నమెంట్ సప్లై కాపర్టీ 10 years లాంగ్ది. సో ఆల్రెడీ మీరు కాపర్టీ వేయించుకున్నారు, 10 సంవత్సరాలు ఒకవేళ అయిపోయి ఉంటే మళ్ళీ ఒకటి మార్చేసుకోండి.
కావాలంటే ఇంకొకటి మార్చేసుకోండి. మీకు ఒక 52 ఇయర్స్ తర్వాత మెన్సెస్ ఎలాగో ఆగిపోతుంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కంపల్సరీ చేయించుకునే అవసరం లేదు. ఈ గవర్నమెంట్ ఇచ్చే కొత్త సప్లై కాబట్టి 10 ఇయర్స్ వర్క్ చేస్తుంది. అది ఒక 2-3 సార్లు మీరు 10 సంవత్సరాలకు ఒకసారి మార్చుకుంటే అది టిబెక్టమీ ఆపరేషన్ ఎంత సక్సెస్ఫుల్లో కాపర్ టీ కూడా అంతే సక్సెస్ఫుల్. కాబట్టి మీరు ఆపరేషన్ చేయించుకునే అవసరం లేదు. కానీ బరువు తగ్గించుకోవడానికి ఈ పద్ధతులు కొన్ని నేను చెప్పినవి పాటించండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. వేరే కాల్ చూద్దాం. హలో హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో గుడ్ మార్నింగ్ మేడం, నేను అమలు ఫ్రమ్ హైదరాబాద్ మాట్లాడుతూ ఉన్నాను మేడం. గుడ్ మార్నింగ్ అండి. మీకు ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. విష్ యూ ద సేమ్ టు యూ మేడం. థ్యాంక్ యూ. డాక్టర్ పి మాలతి గారు మనతో ఉన్నారు, మీ సందేహం ఏంటో అడగండి. హలో గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అమలు గారు, చెప్పండి. హ్యాపీ ఉమెన్స్ డే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ద సేమ్ అమలు గారు. మేడం నాకు మ్యారేజ్ 4 years అయింది. ఓకే. 1 year చూసాం. 1 year తర్వాత ఆ 1 year వరకు ప్రెగ్నెన్సీ కాలేదు. తర్వాత హాస్పిటల్ చెకప్కి వెళ్తే పీసీఓడి ఉందని చెప్పినారు. ట్రీట్మెంట్ తీసుకున్నాను. తర్వాత 2 years కి నార్మల్ అయింది, రెగ్యులర్ పీరియడ్స్ నార్మల్ అయింది. వెరీ గుడ్. తర్వాత మేడం అక్కడే చూపించుకుంటే చూడాలా ఇంకా వెయిట్ చేయాలన్నారు. కానీ ఇంతవరకు కన్సీవ్ అయితే కాలేదు మేడం. మీ ఏజ్ అండి? మా ఏజ్ 27. ఓకే. మీ హస్బెండ్ ఏజ్? ఆయన 38 అయింది. ఓహో, 27 and 38. ఇట్స్ ఓకే. తర్వాత మీ హైట్ వెయిట్, మీ హస్బెండ్ ది హైట్ వెయిట్? నాది 49 వెయిట్ అండి. 49 kgs. ఓకే. హైట్ వచ్చి 144. ఓకే, వెరీ గుడ్. మీ హస్బెండ్ అండి? మా హస్బెండ్ ది హైట్ వచ్చి 154 అండి. వెయిట్? వెయిట్ వచ్చి 65. సారీ, యావరేజ్ లో 65 ఉంటుందండి. ఓకే ఓకే. సో వెయిట్ అండ్ హైట్ పరంగా అయితే ఇబ్బంది లేదు. అండ్ మీరు ఇప్పుడు 2 years నుంచి కూడా మీకు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తుంది అంటున్నారు. హలో, ఒక్కొక్కసారి 1.5 month కి 2 months కి అవుతున్నాను మేడం. ఓకే. సో ఇప్పుడు పీరియడ్స్ రెగ్యులర్గా అవుతున్నారు, కానీ మీకు ప్రతి నెల అండము అనేది స్పాంటేనియస్గా విడుదల అవుతుందా లేదా అని ఫాలిక్యులర్ స్టడీస్ అని ఉంటాయి. స్కాన్ నెలసరి వచ్చిన 9వ రోజు నుంచి ఒక రోజు తప్పించి ఒక రోజు అండం ఉత్పన్నం అవుతుందా లేదా, అండం విడుదల అవుతుందా లేదా అనేది ఒక టెస్ట్ ఉంటుంది, అది చేయించుకోండి. సో ఆల్రెడీ మీరు 27, పర్వాలేదు. సో క్లోజ్ టు 30 అయితే మనము కొన్ని పద్ధతులను ఐయుఐ అలాంటి పద్ధతులు మనము చెప్పాల్సి ఉంటుంది. బట్ మీరు స్ట్రెస్ లేకుండా, ఊరికే మీరు స్ట్రెయిన్ అవ్వకుండా, నెగిటివ్గా ఆలోచించకుండా కొంచెం హెల్దీ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేసి మీరు ఒకసారి ఫాలిక్యులర్ స్టడీస్ చేసుకొని అండం విడుదల అవుతుంది అంటే యూ కెన్ వెయిట్ ఫర్ అనదర్ 6 months. ఇంకొక 6 నెలల పాటు వెయిట్ చేయండి. లేకపోతే ఆ తర్వాత మీరు ఐయుఐ లాంటి పద్ధతుల కోసం మీరు ట్రై చేయాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అమ్మలు గారు. అంటే మీరు ఆవిడకి ఇంతకు ముందు కాలర్కి మీరు చెప్పినట్టుగా ఆవిడ ఏమన్నారంటే అబ్బాయి కోసం ఉంచుకున్నాను, ఇంకా ఇంట్లో కూడా అబ్బాయి కోసం అడుగుతున్నారు. 3 పిల్లల తర్వాత యాక్చువల్లీ ఇప్పుడు పెట్టిన రూల్స్ ప్రకారం 3 పిల్లలు ఉండడం కూడా కరెక్ట్ కాదు. అలా ఇట్ ఈస్ రైట్స్ ఆఫ్ ద ఉమెన్. మనం అలా 3, 4 వి కెనాట్ రెస్ట్రిక్ట్. ఇట్ ఈస్ ద చాయిస్, ఇట్స్ ద రైట్స్ ఆఫ్ ద ఉమెన్. పాపులేషన్కి పరంగా చూస్తే అది కరెక్టే. అండ్ హెల్త్ పరంగా కూడా కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి. ఫ్రమ్ ఎవ్రీ 3rd ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా, మెటర్నల్ డెత్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా అవుతాయి. సో అది అగైన్ ఇట్స్ అన్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద వైఫ్ అండ్ ద హస్బెండ్. సో అక్కడ రైట్ అండ్ చాయిస్ టు ద ఉమెన్ ఇవ్వాలి. వెదర్ తనకు కావాలనుకుంటుందా, అది ఫ్యామిలీ వాళ్ళ ఒత్తిడియా, భర్త ఒత్తిడియా అనేది కావాలి. సో అక్కడ కూడా రైట్స్ ఆఫ్ ద ఉమెన్ షుడ్ ప్లే అ రోల్. ఓకే, సో ఆవిడ చక్కగా 3 పిల్లల్ని కన్నారు. మంచి గుడ్ న్యూస్ ఉమెన్స్ డే రోజు. సో అయితే డెలివరీ టైం వరకు ఓకే. ఇంకో కాల్ ఉంది, చూద్దాం. హలో హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతారు? హలో, నేను అనిత, హైదరాబాద్ మేడం. అనిత గారు, హ్యాపీ ఉమెన్స్ డే అండి. థ్యాంక్ యూ, విష్ యూ సేమ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాలతి గారు మనతో ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్, హ్యాపీ ఉమెన్స్ డే డాక్టర్. యా, థ్యాంక్ యూ అనిత గారు, విష్ యూ ద సేమ్. మేడం, నేను నాది ఫస్ట్ పాప ఉంది 2 years. అయితే నేను సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం అని చెప్పేసి అనుకుంటున్నాను.
అయితే ఇప్పుడు నా ఏజ్ వచ్చేసి 35 మేడం. 35. అయితే కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు ఎగ్ క్వాలిటీ ఉండదు, కన్సీవ్ కావడానికి చాలా కష్టము అది ఇది అని అంటున్నారు. ఓకే. అయితే ఇప్పుడు నేను ఎట్లా డాక్టర్ని అప్రోచ్ అయిన తర్వాత ఇప్పుడు ఇది అంత నెక్స్ట్ ప్రెగ్నెన్సీ గురించి ట్రై చేయమంటారా, లేకపోతే ఇప్పుడు ఓవర్ గా అయితే నాది వెయిట్ ఏం లేదు మేడం, నా ఏజ్ 35 కాబట్టి 51 52 ఉంది మేడం నాది వెయిట్. ఓకే. ఓకే. ఒక విషయం అనిత గారు, మీరు 2 years స్పేసింగ్ ఇచ్చారు, చాలా మంచి పద్ధతిని పాటించి ఉంటారు. బికాజ్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 yearsలో మనకు ప్రెగ్నెన్సీ డెలివరీలో జరిగిన యొక్క మార్పులన్నీ పూర్తిగా రికవర్ అయ్యి మళ్ళీ ఒక ప్రెగ్నెన్సీని మనం మళ్ళీ దాల్చడానికి మినిమం WHO has said it is 2 years. సో డెఫినెట్గా మీరు 2 years ఇచ్చారు గ్యాప్, అది చాలా సంతోషమైన విషయం. కంగ్రాచులేషన్స్ ఆన్ దట్ ఆస్పెక్ట్ అండ్ పాయింట్. ఇప్పుడు రెండోది నేను అదే చెప్తున్నాను, మీ ఏజ్ ఎక్కువైంది, ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్, కష్టం ఉండొచ్చు కానీ ఇంపాసిబుల్ అయితే కాదు. మీరు ఏం చేస్తారంటే ప్రీ కన్సెప్షనల్ ప్లానింగ్, మీకు కొన్ని ప్రత్యేకమైన పరీక్షలు అవి చేసి మీకు ప్రెగ్నెన్సీ రావడానికి అనుకూలంగా ఉండడానికి ఫోలిక్ యాసిడ్, తర్వాత కొన్ని బేసిక్ టెస్ట్ మనం బిగినింగ్లో ముందులో అనుకున్నాం కదా, ఆ పరీక్షలు అవి చేసి ప్లాన్ చేసుకోండి. తప్పకుండా మీకు సక్సెస్ అవుతుంది. తర్వాత మీ ఏజ్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని స్పెషల్ టెస్ట్లకు వెళ్ళాల్సి వస్తుంది. 30 దాటిన తర్వాత 35 దాటిన తర్వాత డౌన్ సిండ్రోమ్ అని ఒక స్పెషల్ కండిషన్ అండి. దాంట్లో ఏంటంటే బేబీకి ఇంటెలిజెన్స్ ఉండదు, మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కానీ అది కూడా మనం డిటెక్ట్ చేయొచ్చు. ఈ 30 years దాటిన తర్వాత ఆ స్పెషల్ టెస్ట్లు కొన్ని ఉంటాయి, అది డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు. ఆ టెస్ట్లు చేసుకుంటే మనకు ఆ భయం కూడా లేకుండా ఉంటుంది. ఓకే. సో దట్ ఈస్ అ స్పెషల్ టెస్ట్ తను చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే. అంతేకాని 35 తర్వాత ప్రెగ్నెన్సీ కరెక్ట్ కాదని వాళ్ళ మాటలు కరెక్ట్ కాదు. ఓకే. తను హ్యాపీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. రైట్ డాక్టర్, వేరే కాల్ చూద్దాం. హలో. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు లిఖిత అండి, నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నా. నిఖిత గారు, హ్యాపీ ఉమెన్స్ డే అండి. మాలతి గారు మనతో ఉన్నారు, మాట్లాడండి. థ్యాంక్ యూ అండి. సేమ్ టు యూ అండి. థ్యాంక్ యూ. చెప్పండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే లిఖిత గారు, చెప్పండి. డాక్టర్ గారు, నాకు 26 years అండి. ఓకే. నాకు PCOD ప్రాబ్లం ఉంది. అయితే నేను 4 years నుంచి మెడిసిన్స్ వాడుతున్నానండి. అయితే డాక్టర్ అన్నారు కదా, ఇంజెక్షన్స్ రాసి IUI చేశారు 2 times. ఓకే. 2 times రాస్తే 1 time ఏమో ప్రెగ్నెన్సీ అయ్యి 1.5 months కి అబార్ట్ అయిపోయిందండి అది. ఓకే. మళ్ళీ తర్వాత ఇంజెక్షన్స్ రాస్తే ఎగ్ డెవలప్మెంట్ లేదు అన్నారు. ఓకే. మళ్ళీ అన్నారు కదా, మీకు రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి నేను టాబ్లెట్స్ రాస్తున్నా, ఇవి ఇప్పుడు వాడండి, ఒక 6 months తర్వాత మళ్ళీ చేద్దాం. ఒకవేళ ఇలాగే మీకు ఎగ్ డెవలప్మెంట్ ప్రాబ్లం ఉంటే మీరు IVFకి వెళ్ళాల్సి వస్తుంది అని అన్నారండి. ఓకే. ఇప్పుడు నాకు IVFకి వెళ్ళకుండా మామూలుగా IUIతో కానీ లేకపోతే మామూలుగా నాకు ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా డాక్టర్? ఇప్పుడు ఎలాగో మీకు 6 నెలలు వ్యవధి ఇచ్చారు డాక్టర్, పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడం. డాక్టర్ 6 months కూడా అయిపోయింది. సో అసలు ఈ వ్యవధిని మనం ఎలా వాడుకోవాలంటే వీల్ హ్యావ్ టు డీస్ట్రెస్ అవర్ సెల్ఫ్. లైఫ్ స్టైల్, ఇప్పుడు మందులు హార్మోన్స్ అనేది కొంతవరకే పనిచేస్తాయి బాడీ మీద, కానీ మైండ్ బ్రెయిన్ మీద పనిచేసేది ఏంటి, మన లైఫ్ స్టైల్. సో టెన్షన్స్ తగ్గించుకోవడము, నెగిటివ్గా ఆలోచించుకోవడం, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవడము, వెయిట్ తగ్గించుకోవడం. 5% జస్ట్ 3 to 4 kgs ఆఫ్ వెయిట్ తగ్గడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ చేయడము, క్యాలరీస్ మనం ఏ తింటే ఎంత క్యాలరీస్ వస్తుంది, ఏ ఫుడ్లో హై క్యాలరీస్ ఉంది, ఒక డయటీషియన్ యొక్క హెల్ప్ తీసుకోవడం, న్యూట్రిషన్ మీద అవగాహన పెంచుకోవడం, ఇలాంటివి అన్నీ చేయడం వల్ల PCOకి లాభం ఉంటుంది. కానీ ఓన్లీ మెడికేషన్తో అది 100% క్యూర్ ఉండదు. ఓకే. సో అది చెప్పండి. ఇప్పుడు ఎలాగండి, IUI చేసుకుంటే బెటర్ ఉంటుందంటారా, IVFకి వెళ్ళాల్సి వస్తుందంటారా డాక్టర్? ప్రతి ప్రొసీజర్లో కూడా 30 to 40% సక్సెస్ ఉంటుందమ్మా. ఇప్పుడు IUI ఈజ్ ఆల్వేస్ ఎ బెటర్ ఆప్షన్ దాన్ IVF. సో IUIని మీరు ఇంకొకసారి ప్రయత్నం చేయొచ్చు, కానీ మీరు ఈ 6 నెలలు నేను చెప్పినవన్నీ మీరు పాటించారో లేదో నాకు తెలియదు. చేశారా అవి? వాకింగ్కి వెళ్తున్నా డాక్టర్, డైట్ కూడా కంట్రోల్ అయ్యాను. వెరీ గుడ్. స్టార్టింగ్ లో 68 kgs ఉండే డాక్టర్, నా హైట్ వచ్చేసి 5'4". ఓకే. ఇప్పుడు 64 kgs అయ్యాను డాక్టర్. వెరీ గుడ్.
మెన్షన్స్ కూడా టాబ్లెట్స్ చేయబట్టి రెగ్యులర్ పీరియడ్ అవుతుంది డాక్టర్, మామూలుగానే పీరియడ్ అవుతుంది. ఓకే. అయితే అంటే వెళ్తే ఇప్పుడు మామూలుగా ఇంజెక్షన్స్ తోటే మళ్ళీ ఐయుఐ చేసుకోవచ్చా అని డెవలప్ అవుతుంది. ఇంకొకసారి ఐయుఐ ప్రయత్నం చేయండి, అది ఫలించకపోతే దెన్ యూ కెన్ గో ఫర్ ఐవీఎఫ్. కానీ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పాజిటివ్గా ఆలోచించండి. ఎన్విరాన్మెంట్, ఎంటైర్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ షుడ్ బి పాజిటివ్. ఒత్తిడికి గురి కాకండి. రైట్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. వేరే కాల్ చూద్దాం. హలో 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 మేడం, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మీరా? పద్మ అండి, మరి హైదరాబాద్. ఓకే అండి, హ్యాపీ ఉమెన్స్ డే పద్మ గారు. మాలతి గారు మాట్లాడండి. చెప్పండి పద్మ గారు. అంటే నాకు ఇలాగా ప్రెగ్నెన్సీ వచ్చిందండి. ఓకే. ఫస్ట్ 3 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం. చెప్పండి చెప్పండి మా వినపడుతుంది. 3 సార్లు ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం. ఓకే. వచ్చి అంటే చిన్న బ్లీడింగ్ లాగా అయింది మేడం. ఓకే. హాస్పిటల్ వెళ్ళాము, హాస్పిటల్ వెళ్తే అబార్షన్ చేస్తారు మేడం. ఓకే. తర్వాత పోయిన 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం. ఓకే. మళ్ళీ 4 నెలలు వచ్చిన తర్వాత మళ్ళీ బ్లీడింగ్ అయిపోయి మళ్ళీ అలాగే అబార్షన్ చేస్తారు మేడం. అది పోయిన మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మళ్ళీ అది కూడా అయిపోయింది మేడం. ఓకే. అయితే ఏమో సో మేబీ ఆ డౌట్ ఫ్రీక్వెంట్గా ఎందుకు ఇలా ఫ్రీక్వెంట్గా అబార్షన్స్ అవ్వడానికి ఎన్నో నెలలో చెప్పలేదు తను క్లీన్ చేశారని చెప్పింది. కానీ ఎందుకంటే మొదటి 3 నెలల్లో రిపీటెడ్గా అబార్షన్స్ అవ్వడానికి జెనెటిక్ కారణాలు ఉంటాయి. సో క్రోమోజోమ్స్ వల్ల ఇలాంటివి జరుగుతాయి. అలాంటప్పుడు హస్బెండ్ వైఫ్ జెనెటిక్ టెస్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. తర్వాత బ్లడ్ షుగర్, డయాబెటీస్ ఏమైనా ఉందా అలాంటిది పరీక్షలు చేసుకోవాలి. థైరాయిడ్ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో షుగర్ లెవెల్స్ అంటే జీటీటీ అని ఒక టెస్ట్ చేస్తాము. అంటే పరిగడుపున తను వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత 100 grams గ్లూకోజ్ 300 ml వాటర్లో కలిపి ఇస్తారు. 1 hour, 2 hours, 3 hoursకి 3 సార్లు టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాంటి టెస్ట్, షుగర్ అంటే చాలా వరకు ఏమనుకుంటారు, ఒకసారి వెళ్ళి శాంపుల్ ఇచ్చి ర్యాండమ్గా చేసుకుంటారు, అది షుగర్ టెస్ట్ అనరు. వీళ్ళు ప్రత్యేకంగా జీటీటీ టెస్ట్ చేసుకోవాలి, క్రోమోజోమ్స్ చేసుకోవాలి, థైరాయిడ్ చేసుకోవాలి, జెనెటిక్ క్రోమోజోమ్ టెస్టింగ్స్, ఇలాంటివన్నీ స్పెషల్ టెస్ట్లు చేసుకోవాల్సి ఉంటుంది ఈ కపుల్. ఓకే. తర్వాత గర్భసంచిలో ఏదైనా లోపాలు ఉంటే కూడా ఇలా రిపీటెడ్ అబార్షన్స్ అవుతాయి. సో అలాంటి లోపాలు ఏమన్నా ఉన్నాయని 3D స్కాన్ కానీ, హిస్ట్రోస్కోపీ, అలాంటి స్పెషల్ టెస్ట్లు ఈ అమ్మాయి చేసుకోవాల్సి ఉంటుంది. అది చేయించుకుందో లేదో మనకు కాల్ కట్ అయింది లోపు. ఓకే డాక్టర్, వేరే కాల్ చూద్దాం. హలో హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, నేను ప్రశాంతి హైదరాబాద్ అండి. ప్రశాంతి గారు కొంచెం గట్టిగా మాట్లాడండి. మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మాలతి గారు ఉన్నారు, మీ సందేహం ఏంటో అడగండి. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ప్రశాంతి గారు, చెప్పండి. అదే మేడం, నాకు రీసెంట్గానే మొన్న మార్చి 21st ల్యాప్రోస్కోప్ అయింది మేడం. దేనికోసం అయిందండి? అంటే లోపల ఏదో కాయలా ఉందని చెప్పారు కడుపులో. అంటే మీకు ఏమి ఇబ్బంది ఉండింది కడుపులో? అంటే ప్రెగ్నెన్సీ కోసం మేడం, లోపల కాయలా ఉందని చెప్పారు. అది తీయడానికి కంపల్సరీ ల్యాప్రోస్కోప్ చేయాలని చెప్పారు మేడం. ఇదివరకే నేను చేయించుకున్నాను ల్యాప్రోస్కోప్. ఓకే. అప్పుడేమో యూట్రస్ కి కనెక్షన్ లేదని చెప్పారు, లెఫ్ట్ ట్యూబ్. రైట్ ట్యూబ్ ఏమో యూట్రస్ కనెక్షన్ అయి ఉంది అని బ్లాక్ అంటే క్లియర్ చేశారు మేడం అప్పుడు ల్యాప్రోస్కోపీకి. మళ్ళీ ఇప్పుడు 21st మళ్ళీ ఇంకొకసారి. హలో చెప్పండి వినపడుతుంది. మళ్ళీ 21st ల్యాప్రోస్కోపీ చేయించుకున్నాను మేడం. ఓకే. చేస్తే అప్పుడు కాయ ఉందని చెప్పి తీసేసారు అన్నమాట. ఫిస్ట్ లాగా ఏవో ఉంది, ప్రాబ్లం ఉందంటే. నెక్స్ట్ హెవీ పెయిన్ వస్తుంది మేడం. నాకు హెవీ పెయిన్ దేనికి వస్తుందంటే మొత్తం ట్యూబ్, లెఫ్ట్ ట్యూబ్, ఓవరీ కూడా తీసేసారు. యూట్రస్ కూడా కొంచెం బ్లడ్ క్లాట్ అయిందంటే కొంచెం యూట్రస్ కూడా తీసారని చెప్పారు మేడం. ఇప్పుడు రైట్ సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉంది, ఈ యూట్రస్ ఉంది. అదే ప్రెగ్నెన్సీ రావడానికి ఏం చేయాలి మేడం? మీకు మీరు చెప్పేదాన్ని చూస్తే కొన్ని సమస్యలు ఎక్కువగానే ఉన్నట్టు అనిపిస్తున్నాయి. తర్వాత 2 సార్లు ల్యాప్రోస్కోపీ కూడా అయిందంటున్నారు. కాబట్టి మీ వయసు ఎంత అన్నారు? 24 మేడం. 24 years. ఓకే. సో మీరు క్లియర్గా డాక్టర్ గారిని, మీరు ఏ డాక్టర్ని అయితే మీరు కన్సల్ట్ అవుతున్నారో క్లియర్గా అడగవలసింది ఒకటే, ఐయుఐ
వుడ్ బి ఎ బెటర్ ఆప్షన్ ఆర్ ఐవీఎఫ్ వుడ్ బి ఎ బెటర్ ఆప్షన్. న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్ రావడానికి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు సమయం ఎక్కువ తీసుకోవచ్చు, రాకపోవచ్చు, అలాంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి అలాంటి అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్ అంటాం వీటిని, అంటే లేటెస్ట్ టెక్నిక్స్ ద్వారా ప్రెగ్నెన్సీ మీకు ఇండికేటెడ్. బికాజ్ 2-3 సమస్యలు చెప్పారు, ఒకటి సిస్ట్ అన్నారు, ఒకటి కాయ అన్నారు, మేబీ ఫైబ్రాయిడ్ కంతులను ఫైబ్రాయిడ్ అంటాము, ఆవిడ కాయ అని చెప్తున్నారు. తర్వాత పెయిన్ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. దాని అర్థం ఏంటంటే ఎండోమెట్రియోసిస్ అనే ఒక కండిషన్ ఉంటుందా. సో తను చెప్పే మెడికల్ టర్మ్స్ నేను చెప్తున్నాను. సో ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మీరు అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్కే వెళ్ళాల్సి ఉంటుంది. ఒకసారి డాక్టర్ని ఈ విషయం గురించి మీరు డిస్కస్ చేయండి. మీరు ఎప్పుడు కపుల్ ఇద్దరు వెళ్ళి డిస్కస్ చేయాలి, సింగిల్గా ఎప్పుడు వెళ్ళకూడదు. మీ హస్బెండ్ని కూడా తీసుకొని వెళ్ళండి. రైట్ డాక్టర్, ప్రెగ్నెన్సీకి సంబంధించి, ఉమెన్ హెల్త్కి సంబంధించి చాలా కొత్త విషయాలు ప్రేక్షకులకు కూడా తెలియజేసినందుకు, ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.